హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో 2 ఏప్రిల్ 2024 మంగళవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ రోజుటి రాశి ఫలాలు, రామాయణంలో ఒక ప్రశ్న, దానికి జవాబు తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. నల్ల మబ్బుల చీకటిని చూసి భయపడకు, చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం 2 ఏప్రిల్ 2024 మంగళవారం. తిది అష్టమి రాత్రి 8 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి నవమి. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 10 గంటల 48 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగం పరిగణము సాయంత్రం 6 గంటల 35 నిమిషములకు. తదుపరి శివము. కరణం బాలవ ఉదయం 8 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి కౌలవ రాత్రి 8 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం 6 గంటల 13 నిమిషములకు. సూర్యాస్తమయం 6 గంటల 25 నిమిషములకు. చంద్రోదయం 12 గంటల 51 నిమిషములకు. చంద్రాస్తమయం 1 గంట 2 నిమిషములకు. అశుభ సమయాలు వర్జం ఉదయం 8 గంటల 38 నిమిషముల నుండి 10 గంటల 12 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుండి 4 గంటల 54 నిమిషముల వరకు. యమగండం ఉదయం 9 గంటల 16 నిమిషముల నుండి 10 గంటల 48 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుండి 1 గంట 51 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 39 నిమిషముల నుండి 9 గంటల 28 నిమిషముల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 8 నిమిషముల నుండి 11 గంటల 55 నిమిషముల వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుండి 5 గంటల 24 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుండి 12 గంటల 44 నిమిషముల వరకు. అమృత కాలం సాయంత్రం 6 గంటల 5 నిమిషముల నుండి 7 గంటల 39 నిమిషముల వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటాడు, సూర్యుడు మీన రాశిలో ఉంటాడు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు ఈరోజు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ, మీన. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు మనకి తిది అష్టమి, అలాగే వారం మంగళవారం. అష్టమి తిది అలాగే మంగళవారం ఉండడం వలన ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలమైనటువంటి రోజైతే కాదండి. ఇంకా మీరేమైనా సరే ముఖ్యమైన శుభకార్యాలు చేసుకోవాలి అంటే మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చు. ఇవాళ వారం వచ్చి మంగళవారం కాబట్టి మంగళవారం మనం చాలా రకాల శుభకార్యాలకు ఉపయోగించము. ఇక సాధారణమైన పనులని, రోజువారీ పనులను యథావిధిగా చేసుకోవచ్చండి. వాటికి ఎలాంటి దోషము ఉండదు. అలాగే రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? దీనికి మారీచ, సుబాహులు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజుటి రాశి ఫలాల గురించి అయితే తెలుసుకుందామండి. మేషరాశి. గత అనుభవాలు మీకు బాగా ఉపయోగపడతాయి. పనిలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. వృషభ రాశి. ఒకరి మాట తీరుతో కొంత ఇబ్బంది పడతారు. మౌనం అన్ని విధాలా శ్రేయస్కరం. మిథున రాశి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి. గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారే మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. సింహరాశి. మీ కుటుంబ సభ్యులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. కన్యా రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తులారాశి. ఆరోగ్య సమస్యలను తేలిగ్గా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి. మీపై వచ్చిన నిందలు తొలగి ఉపశమనం చెందుతారు. ధనస్సు రాశి. అత్యాశను వీడి ముందడుగు వేస్తే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. మకర రాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుంభరాశి. బంధువులకు, ఆత్మీయులకు సహాయం చేయడానికి వెనకడుగు వేయరు.
మీనరాశి ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరిస్తారు. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.